హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ఐపీఎల్ 2025 ఢిల్లీ మరియు పంజాబ్ మ్యాచ్ అవుతుంది. సో అనుకోకుండా అదైతే ఆపేశారు. సో టోటల్ ఐపీఎల్ ఆపేస్తామని చెప్పారు. బట్ ఏదో కొంచెం అదృష్టం వల్ల ఒక 1 వీక్ మాత్రమే సస్పెండ్ చేశారనమాట. ఈ గ్యాప్లో అయితే కొన్ని టీమ్స్ బెనిఫిట్ అయినాయి, ఇంకొన్ని టీమ్స్కి అయితే చాలా పెద్ద దరిద్రం అయితే పట్టుకుందనమాట. సో వివరాల్లోకి వెళ్దాం. ఫస్ట్ చూసుకుంటే వారం రోజుల గ్యాప్ అనేది తక్కువైతే కాదు గైస్. సో యాజ్ ఇట్ ఈస్గా జరగాల్సిన మ్యాచ్లన్నీ అనుకుంటుపోయినాయి. రెవెన్యూ అంతా కూడా పడిపోయింది, ఏకంగా రిఫండ్లు ఇవ్వడం, మళ్ళీ ట్యాక్స్లు అవన్నీ కూడా చాలా ఇబ్బందులు అయినాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇబ్బంది ఏంటి అంటే హోమ్ గ్రౌండ్స్లో ఆడడానికి వీలు లేదనమాట. సౌత్ ఇండియాలో 3 స్టేడియంస్ని మాత్రమే ఫిక్స్ చేశారు. ఆ 3 స్టేడియంస్లోనే మ్యాచ్లన్నీ పెట్టబోతున్నారనమాట. అందులో ఫస్ట్ది హైదరాబాదు, చెన్నై, బెంగళూరు. ఈ 3 టీమ్స్లోనే మిగిలిన మ్యాచ్లన్నీ ప్లాన్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ క్వాలిఫైయర్తో సహా. అన్నీ కూడా ప్లే ఆఫ్ మ్యాచ్లన్నీ, ఫైనల్, క్వాలిఫైయర్ 1, 2 రిమైనింగ్ మ్యాచ్లన్నీ కూడా. ఓకే, ఇక్కడ ఏది టీం మైనస్ పడుతుంది అంటే బెంగళూరుకి. ఎందుకంటే బెంగళూరు హోమ్ గ్రౌండ్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఈరోజు దాకా. ఏదో ఒకటి గెలిచింది, అది కూడా చాలా ఎడ్జ్లో వచ్చి గెలిచింది అనమాట మన చెన్నైతో జరిగినప్పుడు. మిగిలిన మ్యాచ్ల్లో బెంగళూరుకి చాలా పెద్ద దెబ్బే పడబోతుంది. అగైన్ సేమ్ బెంగళూరుకే హెజిల్వుడ్ రావట్లేదు, సాల్ట్ కూడా అంత వేగంగా రికవర్ అవ్వట్లేదు, దేవదత్ పడికల్ వెళ్ళిపోయాడు. సో ఈ గ్యాప్లోనే ఇన్ని రకాల దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు ఇది ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో అంటే ఇంకా ఏ క్లాస్ దరిద్రం అనుకుంటే అది ఆర్సీబీ పేరే చెప్పాలి. సో సేమ్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇలానే. సో కోవిడ్ వల్ల సగంలో మ్యాచ్లు ఆపేశారు. ఆపడానికి ముందు వరకు బెంగళూరు అయితే చాలా మంచి పొజిషన్లో ఉంది. ఎప్పుడైతే కోవిడ్ వల్ల కొంత గ్యాప్ ఇచ్చారో వెంటనే మళ్ళీ అంతా కూడా వెనక్కి వచ్చేసింది. సో పోయింది, వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ అలానే జరుగుతుందా అని చెప్పి భయపడుతున్నారు. సో ఛాన్సెస్ కూడా ఉన్నాయి గైస్, ఎందుకంటే హెజిల్వుడ్ ఒక నెంబర్ 1 బౌలర్ అనమాట. సో చాలా మ్యాచ్ల్లో కీలకమైన వికెట్స్ తీసేవాడు. సో ఇంపార్టెంట్ టైమ్స్లో మ్యాచ్కి అయితే చాలా తక్కువ రన్స్ ఇచ్చి వెనక్కి తీసుకొచ్చేవాడు. ఇప్పుడు హెజిల్వుడ్ వెళ్ళిపోతే ఇంకా రోల్ తీసుకోవడం చాలా కష్టం. ఎంగడి అంటున్నారు, అలాగే తుషారా అంటున్నారు. సో అగైన్ వాళ్ళందరి మీద మళ్ళీ అంత నమ్మకాలు లేవు గైస్. బట్ హెజిల్వుడ్ ఉండాల్సింది. సో చాలా రీజన్స్ వల్ల అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. బెంగళూరుకి ఇది ఒక మైనస్. మరి ఇక్కడ అడ్వాంటేజ్ ఏ టీంకి జరుగుతుంది అని చూసుకుంటే పంజాబ్కి జరగబోతుంది. పంజాబ్, అలాగే మనకి ఢిల్లీ, అలాగే ముంబై. సో ఈ మ్యాచ్లకి ఏంటంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్తో పాటుగా వాళ్ళు ఎక్కడైనా ఆడగలుస్తారు. సో అదొకటి పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళకి మిగిలిన 2-3 మ్యాచ్ల్లో ఎట్లా లేదన్నా అన్నీ గెలవాలన్నమాట. ఎక్కడ ఓడిపోవడానికి లేదు. ప్రతి టీం అదే ట్రై చేస్తారు, టేబుల్ టాప్లో ఉండాలి, టాప్ 2లో ఉండాలి అని చెప్పి. అలా అయితే 2 ఛాన్సులు వస్తాయి. సో ప్రతి టీం ఇప్పుడు ఏదో ప్రయత్నిస్తుంది, ఇంక్లూడింగ్ ఏదో జీటీ, ఆర్సీబీ పైన ఉన్నారు, ఇంకా అలాగే శాశ్వతంగా ఉండిపోతారు అనుకోదు. వాళ్ళు వెనక్కి రావచ్చు, ముంబై పైకి వెళ్ళొచ్చు, ఢిల్లీ మళ్ళీ రావచ్చు, పంజాబ్ కూడా వెళ్ళొచ్చు. సో ఏదైనా జరగవచ్చు అనమాట అక్కడ. చూడాలి మరి. అయితే ఎప్పటి వరకు అఫీషియల్గా ఒక్క టీం కూడా క్వాలిఫై అవ్వలేదన్నమాట. సో అక్కడే మెయిన్ అసలు డ్రామా స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి May 16th ఫ్రైడేన ఫస్ట్ మ్యాచ్ జరుగుతుందో, సో ఎక్కడైతే అయిపోయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పంజాబ్, ఢిల్లీతోనే స్టార్ట్ చేస్తారు ఆ మ్యాచ్. ఇప్పటిదాకా ఏ టీం కూడా అఫీషియల్గా క్వాలిఫై అవ్వలేదు. అదే పెద్ద డ్రామా జరగబోతుంది ఇక్కడ. ఏ టీము కూడా ఎల్ఎస్జీ ఏదో ఉంది, లేకపోతే పంజాబ్ ఎక్కడ ఉంది, ఢిల్లీ ఉంది, లక్నో ఉంది. సో ఎక్కడా కూడా ఏ టీము క్వాలిఫై అవ్వలేదు, ఇంక్లూడింగ్ టేబుల్ టాపర్స్ జీటీ, ఆర్సీబీ అవి కూడా క్వాలిఫై అవ్వలేదు అనమాట. సో ఏ టీం అయినా వెనక్కి వెళ్ళిపోవచ్చు, ఏ టీం అయినా ముందుకు రావచ్చు, అద్భుతాలు జరగవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే చాలా గట్టిగా ఉండాలి. మోస్ట్ డేంజర్లో ఏ టీం అయినా ఉందా అంటే బెంగళూరే ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా పర్వాలేదు, పరిస్థితులు అంతా బాగానే ఉన్నాయి. బట్ ఈ టీంలోనే మెయిన్ ప్లేయర్స్ అందరూ కూడా బయటకు పోతున్నారు అనమాట. సో రిమైనింగ్ టీమ్స్లో కూడా ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు, బట్ ఫారెన్ ప్లేయర్స్ మీద అంత డిపెండ్ అవ్వట్లేదు. బట్ బెంగళూరులో ఏంటంటే అదే జరుగుతుంది. డేవిడ్, హెజిల్వుడ్, ఫిల్ సాల్ట్, సో ఇట్లాగా మెయిన్ ఫారెన్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి బెంగళూరు దప్పడవచ్చు. రిమైనింగ్ చూసుకుంటే గుజరాత్ కానీ, లేకపోతే లక్నోలో మళ్ళీ పూరన్ మీద డిపెండ్ అవుతున్నారు. పూరన్ ఒకవేళ ఫెయిల్ అయినా మిగతా బ్యాట్స్మెన్ అందుకుంటున్నారు అనమాట. సో ఆ రకంగా మిగతా ప్లాన్స్ అయితే ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక టీం కూడా క్వాలిఫికేషన్ అవ్వలేదు గైస్. అదే ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. చూడాలి మరి ఏ టీం క్వాలిఫై అవుతుంది ఏంటి అని చెప్పి. షెడ్యూల్ అయితే కూడా మనకి ఇచ్చేస్తారు. అదే కూడా ఒక్క రోజులో 2 మ్యాచ్లు జరుగుతాయి. మధ్యాహ్నం ఒక మ్యాచ్ జరుగుతుంది, నైట్ ఒక మ్యాచ్ జరుగుతుంది అనమాట. ఆ రకంగా మొత్తం ఫినిష్ చేసేసి May 30th కల్లా ఫైనల్ అయిపోయేటట్టు అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే జూన్ వచ్చేసేటప్పటికి మళ్ళీ మన టెస్ట్ సిరీస్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకు మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోద్ది. అవన్నీ ఇంటర్నేషనల్ కాబట్టి వెనక్కి పెట్టడానికి అవ్వదు. సో ఇదే ఐపీఎల్ని కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేయాలని చెప్పి సో చాలా ఫాస్ట్గానే ప్లాన్ చేస్తున్నారు. మనకి షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈరోజు వచ్చేయాల్సింది, బట్ టీమ్స్కి ముందుకు పంపించి సో వాళ్ళ నుంచి ఒక క్లారిఫికేషన్ అయితే తీసుకొని పెట్టాలి అని చెప్పి కొంచెం లేట్ అయింది. రాగానే అప్డేట్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ.